డెలివరీ అయిన తర్వాత బాలింత అంటారు. అక్కడి నుంచి ఫుడ్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు దాకా ఆవిడ ఏం కోరుతుందో అవి పెడతారు. అక్కడి నుంచి కొంచెం సిస్టమ్ మారుతుంది. కానీ అవి చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీరు స్లిమ్గా యంగ్గా తయారైపోతారు, చాలా హెల్తీగా తొందరగా కోరుకుంటారు అనమాట. అంటే మీరు సస్టైన్ అవ్వాలి, అలాగే మీ ఫీడింగ్ పిల్లలకి కూడా గ్రోత్ బాగుండాలి. అందుకు ఆ రెండు ధర్మాలు పాటించడం కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ కాయం అనే ఒక ఫార్ములా ఉంటుంది. కాయం అని అది అన్నంలో వేసి పెట్టేవారు, పొడిలో ఉండేది. మామూలుగా డెలివరీ అయ్యాక చాలా కారపొడి పెడతారు, కొంచెం వాటర్ అంతా లాగడం కోసం, స్లిమ్ అవ్వడం కోసం, కొంచెం ఎనర్జీ రావడం కోసం పెడతారు. అలాగే మదర్ మిల్క్ డెవలప్ అవడం కోసం పెడతారు. ఖచ్చితంగా మదర్ మిల్క్ బాగుండాలంటే ఇంకా అప్పుడు ఇంకేం మూలికలు లేవు, ఓన్లీ శతావరి చూర్ణం నైట్ ఒక 100 ml మిల్క్, బెల్లం, శతావరి చూర్ణం 1 గ్రామ్ వేసిస్తే థర్డ్ డేకే మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఎవరికైతే మదర్ మిల్క్ లేదనుకుంటున్నారో వాళ్ళకి థర్డ్ డేకే మిల్క్ ప్రొడ్యూస్ మొదలవుతాం. దాంతోపాటు రెసినస్ మదర్ టించర్ హోమియోలో అది కూడా వేయచ్చు. శతావరి చూర్ణం నైట్, మార్నింగ్ రెసినస్ మదర్ టించర్ 2 కాంబినేషన్లు ఇస్తే నేను చాలా మందికి ఇచ్చాను. అందరికీ అసలు పాలు జీరో అన్న వాళ్ళు కూడా మిల్క్ నెక్స్ట్ డేకే ప్రొడ్యూస్ అయ్యాయి. నాకు హోమియోలో చిన్న ప్రావీణ్యం ఉంది, మాస్టర్ గారు క్లాసుల్లో నేర్చుకున్నాను, ఇగే గారు పెద్దాపురం క్లాసుల్లో నేర్చుకున్నాను. శతావరి చూర్ణం 1 గ్రాము, 1 గ్రామ్ మిల్క్, 100 ml బెల్లం, ఇది కాంబినేషన్. డైలీ 1 కప్ నైట్ తీసుకోవాలి. పొద్దున్నే రెసిడెన్స్ మదర్ టించర్ 10 drops వాటర్. ఇక మీకు ఆఫ్టర్ డెలివరీ బాలింతలకి భోజనం ఏంటంటే ప్రధానంగా పాత ధాన్యం, పాత బియ్యం, అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం బియ్యం, అవి కూడా మన దగ్గర ఉన్నాయి, మీకేం భయపెడకండి, దొరుకుతాయి. పాత బియ్యం అన్నం వండి పెట్టాలన్నమాట. అలాగే పాత చింతకాయ పచ్చడి, పాత బియ్యం పాత చింతకాయ పచ్చడి, అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళ క్రితం చింతకాయ పచ్చడి అన్నమాట. పాత చింతకాయ పచ్చడిలో హై విటమిన్ సి ఉంటుందమ్మా. తినగానే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. మామూలుగా డెలివరీ తర్వాత ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మోషన్ ప్రాబ్లం అన్నీ వచ్చేస్తాయి. సో అవన్నీ పోతాయి అనమాట. పాత బియ్యం, పాత బెల్లం, పాత చింతకాయ పచ్చడి. అంటే పిల్లల్లో వచ్చే ఎక్కువ చర్మ వ్యాధులు నులుపురు వల్ల వస్తాయి, వార్మ్స్ వల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వాళ్ళకి. సో డివార్మింగ్ చేస్తే, డివార్మింగ్ అంటే మనం యాక్చువల్గా టాబ్లెట్ వేస్తాం, కానీ మామూలుగా ఆయుర్వేదంలో వాయు విడంగాలని ఉంటాయి. వాయు విడంగాలని అమ్ముతారు. వాయు విడంగాలు అంటే వాయు విడంగాలు బేసు, దానికి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఎలకచివాకు, గాడిగలపాకు, ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ మీకు సింపుల్గా మీకు అందుబాటులో ఉండేది ఏంటంటే వాయు విడంగాలు తీసుకోండి. జీలకర్ర, వాయు విడంగాలు జీలకర్ర మెత్తగా నూరి కొంచెం పొడి మజ్జిగ వేయండి 7 days డైలీ. మళ్ళీ 7 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 7 days వేయండి. డివార్మింగ్ అయిపోతుంది, మన లైఫ్లో వార్మ్స్ రావు. వాయు విడంగాలు ఆయుర్వేదం షాప్లో అమ్ముతారమ్మా, గుల్లగా ఉంటాయి. వాయు విడంగాలు అంటే ఆవాళ్ళ ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. ఇలా నొక్కితే గుల్ల లోపలంతా గాలి ఉంటుంది. నొక్కితే తప్పమని లోపల గాలి ఉంటుంది, లోపల గింజ ఏమి ఉండదు. వాయు విడంగాలు పౌడర్ చేసి మీరు కొంచెం మజ్జిగ వేసి పట్టించేయండి, బాగుంటుంది. ఏం చేదుగా ఉండదు, టేస్ట్ బాగానే ఉంటుంది. 2 ఈక్వల్. 50 గ్రాములు ఎవరైనా పొడి చేసి ఉంచుకోండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఒక పొడి చేసాక 3-4 నెలలు ఉంటుంది, పాడవదు. మనం చేయొచ్చు, మనం కూడా అప్పుడు వేసుకోవచ్చు. ఒక 5 ఏళ్ళ తర్వాత నుంచి ఇవ్వచ్చు, 5 years తర్వాత అంతకు ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకి కొంచెం మోతాదు ఎక్కువ, చిన్నపిల్లలకి పావు చెంచా, పెద్దవాళ్ళకి 1/2 చెంచా చాలు. మన ఇండియాలో అసలు ఆ పదం లేదు, ఆ పేరు లేదు. మన శాస్త్రంలో ఎక్కడ పేరు లేదు. వాళ్ళకి అర్థం కాక పేర్లు పెడతాం, నాకు అర్థం కాదు. సరే ఏదో ఒకటి, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ సైన్స్ వేరు. చాలా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్న కేసులు ఆయుర్వేదంలో క్యూర్ అయినవి ఉన్నాయి, హోమియోలో క్యూర్ అయినవి ఉన్నాయి, నేచురోపతిలో తగ్గినవి ఉన్నాయి, యోగా మెడిటేషన్లో తగ్గినవి ఉన్నాయి. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్లో అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. సో మంచి నిష్ణాతులను పట్టుకొని చేయించుకుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ పెద్ద విషయం కాదు, తగ్గిపోతుంది. హెపటైటిస్ బి, సి, ఇవి కూడా క్యూర్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. జై బాపూజీ మహారాజ్. నాకు రఘువర్మ గారి గురించి మా సత్సంగ సభ్యులు ఒకరు చెప్పడం వల్ల తెలిసింది. అలా రఘువర్మ గారు మా అమ్మగారు కోరిక మేరకు మా సత్సంగ మందిరానికి రావడం జరిగింది. ఇలా ఆయన సత్సంగ మందిరం రావడం జరిగిన విశేషంలో నాకున్న మేజర్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. దానికి ఆయన మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ మెడిసిన్ నాకు చాలా బాగా పనిచేసింది.
అది ఎట్లా అంటే నాకు మేజర్ సమస్య ఏంటంటే నా కాలుకి 365 రోజులు చెమట అనేది ఎట్లా అంటే మనం కాలు కడుక్కొని చెప్పులేసుకుంటే ఎలా అయితే మన కాళ్ళు తడిగా ఉంటాయో ఆ విధంగా నా కాలు తడిగా ఉండడం జరిగేది. షూ వేసుకున్నా సరే ఎవ్రీడే కొత్త సాక్స్లు వేసుకుని షూ కంఫర్ట్ డిటర్జెంట్ నీట్ గా ప్రాపర్ గా ఉతుక్కున్నా సరే స్మెల్ అనేది ఆఫీస్ లో వచ్చేసేది. ఎట్లా అంటే విత్ ఇన్ 2 hours లో పక్కన వాళ్ళకి షూ స్మెల్ రావడం అలా జరిగేది. రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ నేను ఒక నెల రోజులు వాడడం వల్ల నాకు ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా నా చెమట సమస్య అనేది పోయింది. అది నాకు రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది. జై సాయి మాస్టర్, జై బాపూజీ. జై సాయి మాస్టర్ అండి. జై బాబుజీ మహారాజ్. ఈ రోజు రవర్మ గారు మా గురువు గారి సన్నిధికి KPSP కాలనీ 6th phase లో ఉన్న శ్రీ 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 సద్గురు బాపూజీ నిలయానికి వచ్చారు. ఇక్కడ మాతో చాలా ఆనందంగా గడిపారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ ఎలా జీవన శైలి ఉండాలి అని చెప్పారు. అలాగే నేను కూడా రవివర్మ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాను 2 months నుంచి. చాలా వరకు యాంగ్జైటీ తగ్గింది. ఇది వరకు చిన్న చిన్న విషయాలు కూడా భయపడేవాడిని. ఇప్పుడు చాలా భయం పోయి కొంత 90% ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా జాబ్ లో కూడా కాన్ఫిడెన్స్ గా చేయగలుగుతున్నాను. ఇక నేను స్కిజోఫ్రెనియా పేషెంట్ అన్నమాట. చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆల్మోస్ట్ 90% ఆపేశానండి. చాలా బాగుంది. ఇప్పుడు రవివర్మ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. జై శ్రీమస్ అండి. జై బాపూజీ.